ప్రజలే నా బలం బలగమని నేను అందరి వాడినని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు శుక్రవారం గొండు శంకర్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా నగరంలో దమ్ముల వీధి, గుడి వీధి, చెంపగల్ల వీధి, ఎచ్చెర్ల వీధి, కస్పా వీధులలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల ప్రాముఖ్యతను వివరిస్తూ తల్లికి వందనం నిధులు అందాయో లేదో అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ నన్ను అభిమానించే ప్రజలు కార్యకర్తల కోసం నిర్విరామంగా పనిచేస్తానని, నన్ను నమ్మి ఎమ్మెల్యే స్థానంలో నిలబెట్టిన ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కార్యకర్తకు ప్రజలే వారు వీరు అనే తేడా లేకుండా పార్టీతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ సమస్య పరిష్కారానికి సుగమనం చేస్తామన్నారు. శ్రీకాకుళం ప్రజలంతా నా కుటుంబ సభ్యులనే విషయం మర్చిపోవద్దని, నేను మీ కుటుంబంలో ఒకరినని, కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం అని, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ నేనుంటానన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ఓ మంచి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ బాబులు ఆచరగమనం చేశారని, నేరుగా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుని కొన్ని సమస్యలు సత్వరమే పరిష్కరించగలుగుతున్నామన్నారు. సుపరిపాలన ఒక్క టీడీపీతోనే సాధ్యమని, కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి ఎందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నగర అధ్యక్ష బృందం, వార్డు ఇన్ఛార్జీలు, టీడీపీ ఇతర నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, స్థానికులు, ప్రజలు పాల్గొన్నారు. బిస్కెట్ ప్యాకెట్ తీసుకో బాగుందా భోజనాలు బాగున్నాయా? బాగుందా బిర్యానీ బాగుందా? ఓకే అండి ఇక్కడ స్వామి